బ్రాహ్మణుడితో పుట్టాను, నాకు మహారాజు దొరికారు, అష్టేశ్వరు సంపాదిస్తారు, కొన్ని నిండా జగద్ధాయమానటువంటి బంగారు వచ్చి విడిగా తొలుతూగుతున్నాను అనేటువంటి అహంభావం తిరిగిన వెంటనే ఈ అమ్మాయి యథాప్రకారంగా రాజుగారితో కూర్చొని కేదారేశ్వర వ్రతమును ఆచరించేటువంటి ఆ విక్రమాదిత్యుడు తన యొక్క భార్య అయినటువంటి ఈ యొక్క భాగ్యవతిని కూర్చోపెట్టుకొని పక్కన కూర్చొని పూజ చేసుకుంటున్న కేదారేశ్వరం పూజ చేసే ముందు ఆ కంకణాన్ని ఈ తెల్ల దారపోయుడు నూలు పోగుతున్నటువంటి దారపోయిని చేతి కట్టుకొని పూజ చేస్తూ ఉంటే చూసుకోనుకున్నట ఇదేమిటి నా ఒంటి నిండా ఆభరణాలు జగద్ధాయంగా మెరిసిపోతుంటే ఈ దారంతో వెళ్ళదా చెప్పనుకొని ఆ పూజ పూర్తి కాకుండానే దారాన్ని తీసి అవతల పడేసి అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, ఎంత అహంభావము దరిద్రం ఉన్నప్పుడు ఈ నోము నోచరం చేస్తాను కదా, ఇంత ఐశ్వర్యం పొందింది, ఇంత మహారాణి అయింది, ఇవాళ రోజున ఇంత ఐశ్వర్యం పొందిన తర్వాత కేదారేశ్వర దారము తోరము దరిద్రం అని చెప్పుకొని కింద పడేసింది కాబట్టి తగిన కష్టాలు అమిస్తా అని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పించాడు. ఎప్పుడైతే ఆ యొక్క తోరము నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో